జన సైనికులు ఎవరైనా కూటమి ప్రభుత్వం విధానాలకు విరుద్ధంగా పనిచేస్తే సహించేది లేదని కాకినాడ జిల్లా జనసేన నాయకులు బోనం చినబాబు, దండం రామకృష్ణ అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ పార్టీ పనిచేయదని, అధిష్టానం నిర్ణయం ప్రకారంగానే నేతలు పనిచేస్తారని చెప్పారు. కొంతమంది కావాలనే పార్టీలో విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వాటిని జన సైనికులు, వీర మహిళలు నమ్మవద్దని సూచించారు. ఈ మధ్యన కూటమిలో భాగమైనటువంటి జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ వారు గౌరవం ఇవ్వడం లేదని, మమ్మల్ని అవమానపరుస్తున్నారని చెప్పి కొంతమంది బహిరంగ వేదికల ద్వారా మీటింగ్లు పెట్టి చెప్పడం జరుగుతుంది. దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దు. ఇంకేదంటే కూటమిలో జనసేనకు ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ కూడా మరి కూటమి నాయకురాలు మా సోదరిమణి యనమల దివ్య గారు కానీ, అలాగే మా గురువర్యులు యనమల రామకృష్ణ గారు కూడా చాలా చక్కగా ప్రతి సమస్యనే మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినటువంటి ప్రతి సమస్యని కూడా వాళ్ళు తీర్చడం జరుగుతుంది. మా దృష్టికి వచ్చిన ప్రతిదీ కూడా మేము వాళ్ళ దృష్టిలో పెడితే ఇప్పటివరకు చేయని పని అయితే ఏమీ లేదు. మరి కొంతమంది వారి తాలూకు వ్యక్తిగత ఎజెండాలతో వారి లాభాపేక్ష కోసం, వాళ్ళ సొంత ఉపయోగం కోసం వెళ్ళి మాకు అది చేయండి ఇది చేయండి అంటే రామకృష్ణ గారు సొంత పార్టీ వాళ్ళు కూడా అలాగే అడిగితే ఆయన చేయరు. పర్వతం ఎవరి కాళ్ళ దగ్గర మాత్రం వెళ్ళదు. తుఫాను గొంతు చెప్తాము ఇప్పుడు ఎదురదు. పర్వతాలు ఎవరికే తలవంచవు. జనసేన శ్రేణులు ఎన్నటికీ పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలకి ఎదురు వెళ్ళదు. ఆయన మాటే మాకు శిరోధార్యం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళైతే కలిసి ఉంటారో అన్నాళ్ళు ఇక్కడ మేము జనసేన శ్రేణులమే, తెలుగుదేశం నాయకులు కూడా అంత అన్యోన్యంగా కలిసి ఉంటాము. మమ్మల్ని వాళ్ళు ఆదరిస్తున్నారు, మేము వాళ్ళతో అన్యోన్యంగా ఉంటాము. ఏనాడైతే పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు మనందరం కలిసి ఉన్నారు, యువత నాకు వదిలేయండి, నేను చెప్పిన మాట వినండి ఏ రోజైతే అన్నారో అదే మాట మేము జనసేన నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, ఎవరు మహిళలు అయితేనేమి పాటిస్తూ ఇక్కడ తెలుగుదేశం నాయకులతోనూ, తెలుగుదేశం కార్యకర్తలను శ్రేణులతోనూ, అదేవిధంగా బీజేపీ నాయకులతోనూ, కార్యకర్తలతోనూ, బీజేపీ శ్రేణులతోనూ కూడా కలిసికట్టుగా ఏనాడు